మనం ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీస్ గురించి తరచుగా వింటున్నాం. అసలు రేవ్ పార్టీస్ అంటే ఏంటి? వీటిపైన పోలీసులు ఎందుకు దాడి చేస్తారనే విషయాల గురించి మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాం. ఎందుకంటే చాలామందికి దీని మీద అవగాహన ఉండదు. అసలు రేవ్ పార్టీలు అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతాయి? అనే అవగాహన ఉండదు కాబట్టి దాని గురించి నేను క్లారిటీ ఇచ్చే పనైతే క్లారిటీగా వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవ్ పార్టీ అంటే ఏంటంటే ఇది పెద్ద సౌండ్స్ తోటి డ్యాన్సులు చేయడం, మద్యం తాగడం, ఇంకా నిషేధిత ఉంటాయి కదా, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లేదంటే గంజాయి లాంటివి సేవించడం లాంటివి ఇది రేవ్ పార్టీలో జరుగుతుంటాయి. అసలు ఈ రేవ్ పార్టీ అనేది ఫస్ట్ లండన్లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్ దేశంలో 1950లో ప్రారంభమై ఇది ప్రపంచమంతా విస్తరించింది. మొదట్లో ఏంటంటే పార్టీలు పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ మద్యం సేవిస్తూ ఉండేవారు. కాలక్రమేణా ఈ పార్టీ స్వరూపం అయితే మారుతూ వచ్చిందంటే ఇప్పుడు మద్యం వచ్చిందంటే మద్యం తర్వాత డ్రగ్స్ వచ్చాయి, డ్రగ్స్ తర్వాత ఇంకా నిషేధిత పదార్థాలు, నిషేధితమైనవి అయితే ఇందులోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ రేవ్ పార్టీలు అనేవి పబ్స్లో, క్లబ్స్లో కాకుండా కొంచెం దూరంగా, సిటీలకు దూరంగా రేవ్ పార్టీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కొద్దిమంది మాత్రమే వీటిని నిర్వహిస్తున్నారు. వీటికి ఎవరు హాజరవుతారంటే ఎక్కువ శాతం, ఎందుకంటే దీంట్లో కాస్ట్ చాలా ఉంటుంది. ఈ పార్టీకి వెళ్ళాలంటే నార్మల్గా పబ్కి వెళ్ళాలంటే 1500 అట్లా ఉంటుంది, కానీ దీనికి వెళ్ళాలంటే ల్యాక్స్లో ఉండొచ్చు. నాకు తెలిసి ల్యాక్స్లోనే ఉంటుంది. అందుకనే కొంచెం దీని మీద నజర్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ పార్టీలకు వెళ్ళే వాళ్ళు ఎవరంటే సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తల పిల్లలు, ధనవంతులు హాజరవుతుంటారు. సాధారణంగా ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు లేదా నగర శివార్లోని రహస్య ప్రాంతాల్లో ఈ పార్టీలు అయితే ఏర్పాటు చేస్తారు. పెద్ద సౌండ్లు అంటే చెవులు పగిలిపోయే సౌండ్లు వేస్తారు. అది వచ్చేసి ఈడిఎం అంటారు. మనం వాడేది డీజే. ఇక్కడ వచ్చేసి ఈడిఎం, ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ అని అంటారు. ప్రత్యేకమైన లైటింగ్ ఎఫెక్ట్ ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఎక్కడైతే ఈ రేవ్ పార్టీ జరుగుతుందో ఆ ప్రాంతంలో లైటింగ్తో పాటు డ్యాన్స్ అనేది ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంటే డ్యాన్స్ అంటే మామూలుగా డ్యాన్స్ చేసే వాళ్ళని తీసుకెళ్తారు, లేదంటే వాళ్ళు కూడా అక్కడైతే పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. ఇక పోలీసులు అరెస్ట్ ఎందుకు చేస్తారనే విషయానికి మనం వచ్చినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు సాధారణ పార్టీలు చేసుకునే దానికి రేవ్ పార్టీకి అయితే చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. సాధారణ పార్టీలు అంటే ఇంట్లోనో, లేదంటే ఫంక్షన్ హాల్లోనో, లేదంటే చిన్నదంటే బ్యాంకెట్ హాల్లోనో చేసుకుంటాం, లేదంటే రెస్టారెంట్లలో అక్కడ. కానీ ఇవి వచ్చేసరికల్లా లైక్ పెద్ద పెద్ద రిసార్ట్లలో, లేదంటే గ్రామాలకి, పట్టణాలకి దూరంగా జరుగుతాయి కాబట్టి పోలీసులు అయితే వీటి మీద నజర్ పెడతారు. రేవ్ పార్టీలపై దాడి చేయడానికి, నిర్వహణ మరియు పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయి. అవి ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. మాదక ద్రవ్యాల వినియోగం అంటే రేవ్ పార్టీలో మద్యం మాత్రమే కాకుండా, మద్యం తాగితే ఇండియన్ బ్రాండ్లు కానీ ఇండియన్లో తాగితే అది నేరం కాదు. అదే కాకుండా నిషేధితం అంటే మద్యం అని ఉంటాయి కొన్ని, ఇంపోర్టెంట్ ట్యాక్స్లు కట్టుకుని భారతదేశానికి వచ్చిన మద్యాలు, అలాంటి వాటిని తాగితే మాత్రం, అది దొరికితే మాత్రం అక్కడ కేసు అవుతుంది. అదేవిధంగా కొకైన్, హెరాయిన్, ఎండిఎంఏ కానీ, లేదంటే ఎల్ఎస్డి కానీ, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగం అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ భారతదేశంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం, విక్రయించడం మరియు వినియోగించడం అనేది తీవ్రమైన నేరం. కాబట్టి పోలీసులు వీటిపైన అట్లాంటివి వాడుతున్నారేమనే ఉద్దేశంతో దాడులు అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతాయి. ఈ పార్టీలో కొన్నిసార్లు అశ్లీల నృత్యాలు జరుగుతాయి, వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా నిబంధనలు అయితే ఉల్లంఘిస్తారు. పెద్ద శబ్దం అంటే కొన్ని డెసిబుల్స్ వరకే పరిమితం ఉంటుంది. కొన్ని చోట్ల అయితే డీజేలకు కూడా పర్మిషన్ ఉండదు. కానీ ఇక్కడ డీజే కంటే ఎక్కువ చాలా పెద్ద సౌండ్ చేసే సౌండ్ సిస్టమ్స్ పెడతారు కాబట్టి దానివల్ల ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎఫెక్టే, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి పెద్ద సౌండ్స్ ఉంటే కంపల్సరీగా అది కూడా చట్ట వ్యతిరేకమే. అదే అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం అంటే పక్క పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా అక్కడ అట్లాంటి కార్యక్రమం చేసినా కూడా అది కూడా వ్యతిరేక కార్యకలాపాలు, చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి పోలీసులు దీనిపైన దాడి చేసి వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కంపల్సరీగా ఈ దాడి చేసేటప్పుడు అయితే మాత్రం పక్కా సమాచారం పోలీసుల వద్ద ఉంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అట్లా పక్కా సమాచారంతో దాడులు చేస్తారు. ఈ మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిని, అలాగే సరఫరా చేస్తున్న వారిని, మరి నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తారు ఇందులో. ఇప్పుడు అక్కడ డ్రగ్స్ దొరికినాయి, వాళ్ళు కనుక వాడినట్లు నిర్ధారించుకోవాలంటే కంపల్సరీ రక్త పరీక్షలు, అక్కడ ఉన్న వాళ్ళకి రక్త పరీక్షలు మరియు వెంట్రుకల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తారు. ఆ తర్వాత రేవ్ పార్టీ పంపిస్తారు. కాబట్టి రేవ్ పార్టీలు అనేవి కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కాబట్టి పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అయితే సాధారణ పార్టీలలో అయితే ఇలాంటివి జరగవు, అరెస్టులు కూడా చేయరు. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ ఉండి పక్కన వాళ్ళు ఎదురోళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని వచ్చి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారు, లేదంటే ఒకళ్ళిద్దరిని పట్టుకొని వెళ్తారు. కానీ ఈ పార్టీ జరిపే వాళ్ళందరినీ అయితే సాధారణ పార్టీలు పట్టుకెళ్ళరు. రేవ్ పార్టీకి వచ్చేసరికి కంపల్సరీగా అక్కడ ఉన్న అటెండర్లను కూడా తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ రేవ్ పార్టీల వల్ల యువత భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఈ పార్టీలు అంటే ఎక్కువ ముసలోళ్ళు అయితే పాల్గొనరు, యంగ్ బ్లడ్, యూతే పాల్గొంటారు. కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది డ్రగ్స్కి, గంజాయికి, ఇంకా మాదక ద్రవ్యాలకు అలవాటు అయితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగోదనే ఉద్దేశంతో పోలీసులు ఈ విధమైన
దాడులు చేసి అక్కడ నిర్వాహకులు కానీ అక్కడ హాజరైన వాళ్ళు కానీ పట్టుకుంటారు, అంతే. పట్టుకొని దానికి తగిన శిక్షలు విధిస్తారు. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.